వందే మాతరం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సుదృఢ సమాజానికి హైందవ జీవనం మార్గం. విశ్వమంతా ఒకే కుటుంబం అనే ఉదాత్తమైన భావనను లోకానికి చాటిన పుణ్యభూమి భారతదేశం. ప్రస్తుత ఆధునిక కాలంలో అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం జరుపుకోవడం వెనుక మానవ సంబంధాలను పునరుద్ధరించుకోవాలనే ఆకాంక్ష కనిపిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన శతాబ్దిక సంకల్పంలో భాగంగా సమాజంలో విప్లవాత్మక మార్పుల కోసం పంచపరివర్తన అనే 5 సూత్రాల కార్యాచరణను ముందుకు తెచ్చింది. ఈ పంచపరివర్తనలో కుటుంబ ప్రబోధన్ అత్యంత ప్రాధాన్యత కలిగిన విభాగం. యాంత్రిక జీవన విధానం, పాశ్చాత్య పోకడల వల్ల విచ్ఛిన్నమవుతున్న బంధాలను రక్షించి ప్రతి ఇంటిని సంస్కార కేంద్రంగా మార్చడమే దీని పరమార్థం. భారతీయత అనేది కేవలం ఒక భౌగోళిక సరిహద్దు కాదు, అది ఒక దివ్యమైన జీవన శైలి. హిందూ కుటుంబ భావన పరస్పర త్యాగం, నిరంతర ప్రేమ, నిస్వార్థ సేవ గుణాలపై ఆధారపడి నిర్మితమైంది. ఇక్కడ కుటుంబం అంటే కేవలం కొందరు వ్యక్తుల కలయిక కాదు, అది సమాజ ప్రగతికి మూల స్తంభం. ప్రాచీన కాలం నుండి ఉమ్మడి జీవన విధానం ద్వారా భారతదేశం నైతిక విలువలను కాపాడుకుంటూ వస్తుంది. పెద్దలను గౌరవించడం, చిన్నలను ప్రేమించడం, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడం వంటి ఉత్తమ సంస్కారాలు హిందూ గృహాలలోనే అలవడతాయి. శ్రీరాముడు తండ్రి మాట కోసం 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్లడం, భరతుడు లక్ష్మణుని చూపిన అచంచలమైన సోదర ప్రేమ భారతీయ కుటుంబ వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఇక ప్రస్తుత డిజిటల్ యుగంలో ఒకే ఇంట్లో ఉంటూ కూడా మనుషులు మానసికంగా దూరం అవుతున్నారు. ఒకే గదిలో కూర్చొని కూడా ఎవరి ఫోన్లలో వారు మునిగిపోతూ మాట్లాడుకోవడం మానేస్తున్న రోజులివి. ఈ సమస్యకు కుటుంబ ప్రబోధన్ అద్భుతమైన పరిష్కారాలను చూపిస్తుంది. ఇంట్లోని సభ్యులందరూ వారంలో కనీసం ఒక్కరోజైనా కలిసి కూర్చొని ఆత్మీయంగా మాట్లాడుకోవాలని ఇది ప్రబోధిస్తుంది. అందరూ కలిసి దైవ ప్రార్థన చేయడం, కనీసం ఒక పూటైనా మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు పక్కన పెట్టి కలిసి భోజనం చేయడం వంటి చిన్న మార్పులు సంబంధాలను మరింత బలపరుస్తాయి. పునరుజ్జీవనం. పూర్వకాలంలో రాత్రి వేళల్లో తాతయ్యలు, అమ్మమ్మలు పిల్లలను చుట్టూ కూర్చోబెట్టుకొని భారత రామాయణ గాథలను, ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ వంటి వీరుల కథలను చెప్పేవారు. ఈ కలయికల ద్వారా వ్యాపారాలు, ఉద్యోగాల గురించే కాకుండా దేశభక్తి, భారతీయ సంస్కృతి, పూర్వీకుల త్యాగాల గురించి చర్చలు మళ్ళీ ప్రతి ఇంట్లోనూ జరగాలి. అలాగే ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడటం ద్వారా పిల్లలకు తమ సంస్కృతిపై మక్కువ పెరుగుతుంది. వ్యక్తిగత పరివర్తన సమాజ మార్పునకు దారితీస్తుంది. అందుకే ప్రతి హిందూ ఇల్లు సామాజిక బాధ్యతను కూడా స్వీకరించాలి. కరోనా కష్టకాలంలో భారతదేశంలోని లక్షలాది హిందూ కుటుంబాలు తమ ఇరుగు పొరుగు వారికి, అపరిచితులకు కూడా భోజనాలు వండి వడ్డించిన సంఘటనలు మన సేవా సంస్కృతికి ప్రపంచానికి చాటాయి. ఇంట్లో ఆహారం, వస్తువులు వృధా చేయకుండా పేదలకు, అవసరార్థులకు అందించే సంస్కారాన్ని చిన్నతనం నుండే నేర్పించాలి. పండుగలకు కేవలం వ్యక్తిగత ఆనందం కోసం కాకుండా సమాజంలో వెనుకబడిన వర్గాలతో, అనాథ శరణాలయాల్లోని పిల్లలతో కలిసి జరుపుకోవడం ద్వారా సామాజిక సమరసత ఏర్పడుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీటిని పొదుపు చేయడం, స్వదేశీ వస్తువులను వాడడం వంటి అలవాట్లు ఇంట్లోనే ప్రారంభం కావాలి. అగ్నిహోత్రం లేదా ఇంట్లో నిత్యం వెలిగించే దీపం చుట్టూ ఉండే వాతావరణాన్ని శుద్ధి చేసినట్టుగా కుటుంబంలోని సుగుణాలు సమాజంలో వెలుగులు నింపుతాయి. ముగింపు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం నాడు ప్రతి ఒక్కరూ ఈ కుటుంబ ప్రబోధన ఆశయాలను స్వీకరించాలని అందరం కోరుకుందాం. కుటుంబాలు బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుంది. బలమైన సమాజం ద్వారానే వైభవయుతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది. పంచపరివర్తన చూపే ఈ మార్గం ద్వారా సనాతన ధర్మ మూలాలు నిలబట్టమే కాకుండా ప్రపంచానికి ఆదర్శవంతమైన దిశానిర్దేశం లభిస్తుంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ ముందుకు నడుస్తుంది అంటే అది మీ వల్ల మాత్రమే, మీరు చేస్తున్న సహాయం వల్ల మాత్రమే. ఎప్పుడు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.